Hi everyone, welcome back to our channel. We will discuss the complete solutions of modern algebra questions in AP Set 2020. సో ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో స్టార్ట్ చేసాం ఏపీ సెట్ క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ మనం కంప్లీట్ సొల్యూషన్స్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయడం అంది. సో డిస్క్రిప్షన్లో ఎవరైతే లాస్ట్ వీడియో చూడలేదో వాళ్ళకి డిస్క్రిప్షన్లో ఆ ఫస్ట్ వీడియో అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ 27 to 30లో ఆ వీడియోలో చేయడం జరిగింది. సో ఈ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ మోడర్న్ ఆల్జీబ్రా నుంచి ఏవైతే రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి కంప్లీట్గా కొంచెం మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సొల్యూషన్స్ ఏంటనే విషయం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ మీరు వీడియోస్ చూడడం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఏపీ సెట్ మ్యాథమెటిక్స్ అప్లై చేశారో వాళ్ళకి ఖచ్చితంగా సో రాను వీడియోస్ ఏవైతే అప్లోడ్ చేస్తామో అవన్నీ వీడియోస్ యూజ్ అవుతాయి. సో వాటి నోటిఫికేషన్ మీకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వన్ 2012 to 20 వరకు ఉండే ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ మనం ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ని ఆన్సర్స్ కంప్లీట్ సొల్యూషన్స్ అనేవి చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాం. కనుక అందులో మీకు ఏదైనా క్వశ్చన్ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ ప్రతి కామెంట్కి స్పందించడం అయితే జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్ ఖచ్చితంగా వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. రైట్. సో మనం టాపిక్లోకి వస్తే మనకి మోడర్న్ ఆల్జీబ్రా సో అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాలో ప్రతి ఏపీ సెట్లో 8 to 9 క్వశ్చన్స్ అయితే ఎగ్జాక్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వీటి అలా మనం కంప్లీట్గా సొల్యూషన్స్ అనేవి ఫైండ్ చేయాలి. సో కంప్లీట్ సొల్యూషన్స్ ఆఫ్ ఆల్జీబ్రా క్వశ్చన్స్ ఇన్ ఏపీ సెట్ అంటే మోడర్న్ ఆల్జీబ్రా. రైట్. సో ఇందులో చూడండి మనకి 31st క్వశ్చన్ ఇఫ్ m, n, p are respectively the number of idempotent elements, nilpotent elements, units in z generated by 20. So z by 20 అంటే మనకి z20. సో z20 అనే రింగ్ లో మనకి ఐడెంపోటెంట్ ఎలిమెంట్స్ నైపోటెంట్ ఎలిమెంట్స్ వాల్యూస్ రిప్రజెంట్ చేస్తాం. అంటే నెంబర్ ఆఫ్ ఐడెంపోటెంట్ ఎలిమెంట్స్ మనం m అంటే నెంబర్ ఆఫ్ నైపోటెంట్ ఎలిమెంట్స్ n అయితే నెంబర్ ఆఫ్ యూనిట్స్ p అవుతాయి. సో అలాంటప్పుడు మనకి 2m + 4n + p వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం ఐడెంపోటెంట్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, నైపోటెంట్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, సో యూనిట్స్ ఏంటి అనే విషయం మనం ఒక రింగ్కి అప్లై చేసుకుంటాం. రైట్. ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏంటి ఐడెంపోటెంట్ ఎలిమెంట్స్, నిల్పోటెంట్ ఎలిమెంట్స్. సో రింగ్ మనం ఆర్ అనే ఒక రింగ్ మనం తీసుకుంటే ఆర్ అనే ఒక రింగ్. సో లెట్ ఆర్ ఈజ్ ఏ రింగ్, ఆర్ కామా ప్లస్ కామా డాట్ బి రింగ్ అంటే ఇది ఆర్ ఈజ్ ఏ రింగ్. సో రింగ్లో మనం ఐడెంపోటెంట్ ఎలిమెంట్స్ అంటే ఏ ఎలిమెంట్స్ ఏ బిలాంగ్స్ టు R that implies a square equals to a. సో ఈ ప్రాపర్టీ ఏ ఎలిమెంట్స్ అయితే సాటిస్ఫై చేస్తాయో సో ఆ ఎలిమెంట్స్ని మనం ఇట్స్ క్లియర్ ఐడెంపోటెంట్ ఎలిమెంట్స్ అని చెప్తాం. ఐడెంపోటెంట్ ఎలిమెంట్స్. నిల్పోటెంట్ ఎలిమెంట్స్ ఫర్ ఎనీ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు R there exists at least a positive integer n z belongs to z plus such that a power of n equals to 0. సో ఈ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తే ఇక్కడ ఏని నిల్పోటెంట్ ఎలిమెంట్ అని చెప్తాం. ఏని మనం నిల్పోటెంట్ ఎలిమెంట్స్ అని చెప్తాం. రైట్. సో యూనిట్స్కి వచ్చేసరికి మనకి క్లియర్గా ఆ రింగ్లో యూనిట్స్ కావాలి. ఏ ఇన్వర్స్కి అయితే మల్టిప్లికేషన్ ఇన్వర్స్ అడ్జస్ట్ అవుతాయో అవన్నీ మనం యూనిట్స్ అంటే a into b = 1 అయితే ఏకి బికి యూనిట్స్ అని చెప్తాం. సో ఆ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం ఐడెంపోటెంట్ ఎలిమెంట్స్. సో z20లో ఉండే ఎలిమెంట్స్ 0, 1, 2 and so on 19. సో ఈ ఎలిమెంట్స్. రైట్. సో ఈ ఎలిమెంట్స్లో మనకి ఏ స్క్వేర్ ఈక్వల్స్ ఏ అనే ప్రాపర్టీ సాటిస్ఫై 2 ఎలిమెంట్స్ ఉంటాయి 0, 1. అంటే ఈ 0, 1 మాత్రం ఐడెంపోటెంట్ ఎలిమెంట్స్. ఐడెంపోటెంట్ ఎలిమెంట్స్ మనం m అన్నాం. సో m వాల్యూకి వచ్చేసరికి ఇట్స్ క్లియర్ 2. m వాల్యూకి వచ్చేసరికి మనకి అలా ఐడెంపోటెంట్ ఎలిమెంట్స్. రైట్.
సో ఎం వాల్యూ సరికి ఐడి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్కి వచ్చేసరికి దీని యొక్క ఆర్డర్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ జీ క్లియర్ అబ్జర్వ్ చేయాలి. అంటే 0,1 అన్న ఐడెంటిఫై ఎలిమెంట్స్ అవుతాయి. సో దీని ఆర్డర్కి వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ Z20, ఆర్డర్ ఆఫ్ Z20 ఈక్వల్స్ టు 20. సో 20 మనం 2 స్క్వేర్ ఇంటూ 5, 4 into 5 20. ఇందులో నెంబర్ ఆఫ్ డిస్టెంట్ ప్రైమ్స్ 2, నెంబర్ ఆఫ్ డిస్టెన్స్ ప్రైమ్ 2 అంటే మనకి చూడండి మనకి Z పవర్ ఆఫ్ Zn. సో జడన తీసుకుంటే మనకి నంబర్ ఆఫ్ ఐడెంపార్టెంట్ ఎలిమెంట్స్ కి 2 పవర్ ఆఫ్ k అనేది ఫార్ములా. 2 పవర్ ఆఫ్ k అంటే k డినోట్స్ ద నంబర్ ఆఫ్ డిస్టెంట్ ప్రైమ్ నంబర్స్ ఇన్ n, ప్రొడక్ట్ ఆఫ్ n. అంటే నెంబర్ ఆఫ్ n is the prime, no problem. N is a composite number. N can be expressed as p1 power of a1, p2 power of a2 and so on, pn power of an. ఈ ప్రోడక్ట్ లో డిస్టెంట్ ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి దాన్ని ఇండికేట్ చేస్తుంది k. ఇక్కడ డిస్టెంట్ ప్రైమ్స్ 2 కనుక 2 పవర్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 4. ఇక్కడ మనకి ఐడెంపార్టెంట్ ఎలిమెంట్స్ అనేవి 4 ఉంటాయి, రైట్. అండ్ ఇది క్యాపిటల్ M. సార్ ఐడెంపార్టెంట్ ఎలిమెంట్స్ ఇక్కడ 0 0 కదా సార్ అంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏదైనా, సో ఆ 2 ఎలిమెంట్స్ మనం మల్టిపుల్ చేస్తే 2 into 2 మల్టిపుల్ చేసినప్పుడు సంథింగ్ ఏదైనా మల్టిపుల్ చేసేటప్పుడు డివిజిబుల్ బై 20 చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది, సేమ్ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 into 5 25, 25 డివైడ్స్ 5. చూడండి ఇక్కడ వచ్చేసరికి 5 అనేది ఒక ఐడెంపార్టెంట్. 5 into 5 మల్టిప్లికేషన్ మాడ్యులో 20 into 5 అంటే 5 5 25, 25 డివైడ్స్ 20 అంటే 5 వచ్చింది. 5 స్క్వేర్ ఈక్వల్స్ టు 5 వచ్చింది కదా. 5 అనేది ఒక ఐడెంపార్టెంట్ ఎలిమెంట్స్. అలాగే ఇంకొక ఎలిమెంట్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగా 4 ఎలిమెంట్స్ ఉంటాయి, 4 ఎలిమెంట్స్, రైట్. క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే m వాల్యూ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, ఐడెంపార్టెంట్ ఎలిమెంట్స్లో m is equals to 4 ఫైండ్ చేసాం, రైట్. ఇంపార్టెంట్ ఎలిమెంట్ డెఫినేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కూడా మనకి ఫార్ములాకి వచ్చేసరికి n-ని ఎక్స్ప్రెస్ చేస్తారు ప్రైమ్ నెంబర్స్ని p1 పవర్ ఆఫ్ a1, p2 పవర్ ఆఫ్ a2 అండ్ సో ఆన్ pn పవర్ ఆఫ్ an అయితే నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ మనం ఇక్కడ ఎంతో ఇండికేట్ చేస్తాం. సో నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ సంథింగ్ ఏదైనా ఒక వాల్యూ ఇది. అండ్ నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఫార్ములాకి వచ్చేసరికి p1 పవర్ ఆఫ్ a1 మైనస్ 1, p2 పవర్ ఆఫ్ a2 మైనస్ 1 అండ్ సో ఆన్ pn పవర్ ఆఫ్ an మైనస్ 1. ఇది ఫార్ములా. ఇక్కడ మనకు వచ్చేసరికి 20ని ఎలా డివైడ్ చేసుకోవచ్చు, 2 స్క్వేర్ ఇంటూ 5. సో నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అంటే n ఫార్ములా 2 పవర్ ఆఫ్ 2 మైనస్ 1 ఇంటూ 5 పవర్ ఆఫ్ 1 మైనస్ 5 అంటే ఏమి చెప్పింది 2 పవర్ ఆఫ్ 1 ఇంటూ 5 పవర్ ఆఫ్ 0. 2 పవర్ ఆఫ్ 1 అంటే 2, 5 పవర్ ఆఫ్ 0 అంటే 1. సో 2. n వాల్యూకి వచ్చేసరికి మనకి n is equals to 2, రైట్. m వాల్యూ 4 వచ్చింది, n వాల్యూ 2 వచ్చింది. నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే మనకి 20 కంటే స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిజర్ తీసుకొని 20తో జీసీడీ ఉండే వాల్యూస్ కావాలి. సింపుల్గా లెక్కేసుకుంటే 1,20కి జీసీడీ 1. సో కనుక 1 అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది. 2కి 20కి జీసీడీ 2 కనుక 3 వస్తుంది. 3కి 20కి జీసీడీ 1, 4 అవ్వదు. 5కి 20కి జీసీడీ 1 అవ్వదు. నెక్స్ట్ 1 6, 7కి 20కి జీసీడీ 7 అవుతుంది. 9, సో అగైన్ 9 అవుతుంది. నెక్స్ట్ 11, 13, 15 అవ్వదు. జీసీడీ అనేది 1 అవ్వట్లేదు. 17 అండ్ ఆల్సో 19. టోటల్ ఎలిమెంట్స్ చూడండి క్లియర్గా 8 ఉంటాయి. సో మనకి p వాల్యూ 8. సో ఇంకా మనం సింప్లిఫై చేసుకోవాలంటే పై ఆఫ్ n అన్న అంటే ఏంటి, ఆయిలర్ పై ఫంక్షన్ 20. సో 20 రాసుకోవచ్చు మనం. కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏమవుతుంది మనకి 2 స్క్వేర్ ఇంటూ 5. ఫార్ములా ఆయిలర్ పై ఫంక్షన్లో 2 స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 1/2 అంటే 1/2 ఇంటూ 5 ఇంటూ 1 మైనస్ 5/2 అంటే 4/5. 5కి 5 క్యాన్సిల్, 2కి స్క్వేర్కి క్యాన్సిల్, 2 4s 8. సో 8 వచ్చింది. మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. m ఈక్వల్స్ టు 4, n ఈక్వల్స్ టు 2, p ఇస్ ఈక్వల్స్ టు 8. ఈ వాల్యూస్ నెంబర్ ఆఫ్ ఐడెంపార్టెంట్ ఎలిమెంట్స్ అండ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ యూనిట్స్ ఇన్ Z20, Z బై Z20 అంటే ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, 2m ప్లస్ 4n
ప్లస్ పి. వాట్ ఇస్ ది వాల్యూ? 2m అంటే 8 ప్లస్ 2 into 4 అంటే 8 ప్లస్ 8. 8 plus 8 16, 16 plus 8 24. రైట్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. చూడండి, ఇదే బిట్లో, ఈ ఒక్క బిట్లో మనకి నెంబర్ ఆఫ్ ఐడెంపోర్టెంట్ ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ నిలిపోర్టెంట్ ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ యూనిట్స్, నెంబర్ ఆఫ్ ఐడెంపోర్టెంట్ ఎలిమెంట్స్. చూడండి, ఐడెంపోర్టెంట్ ఎలిమెంట్స్ కి ఫార్ములా 2 power of k. ఇక్కడ k అనేది దేని ఇండికేట్ చేస్తుందంటే డిస్టెంట్ ప్రైమ్స్ ఇన్ ప్రొడక్ట్ ఆఫ్ n లో ఉండే ప్రైమ్స్, ఆర్డర్లో ఉండే ప్రైమ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 2 power of a అంటే p power of నెంబర్ ఆఫ్ నిలిపోర్టెంట్ ఎలిమెంట్స్ వచ్చేసరికి p1 power of a1 minus 1. సో ఏదైతే మనకి n లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ వస్తే దాంట్లో పవర్ లో 1 సబ్ట్రాక్ట్ చేసి మల్టిపుల్ చేయాలి. నెక్స్ట్ వన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్కి వచ్చేసరికి పై ఆఫ్ n. ఇవి ఫార్ములాస్. సో ఈ ఫార్ములాస్ యూస్ చేసుకొని ఫైండ్ చేస్తారు. అంటే ఒక బిట్లో 3 బిట్స్ ఇన్వాల్వ్ చేసి అడిగారు. అంటే మనకు చూడండి, 2012 నుంచి మీరు 20 వరకు పేపర్స్ అబ్జర్వ్ చేస్తే 12 to 15 వరకు డైరెక్ట్గా ఇంపార్టెంట్ ఎలిమెంట్, ఇంపార్టెంట్ ఎలిమెంట్ సింగిల్గా ఇచ్చారు. సో 17, 18, 19లో ఖచ్చితంగా ప్రతి పేపర్ యొక్క డెప్త్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కనుక కొంచెం మనం సో బిట్ని క్లియర్గా చదివి అనాలిసిస్ అనేది ఖచ్చితంగా మనం అప్లై చేయాలి. రైట్. చూడండి, నెక్స్ట్ వన్, ఏ రింగ్ దట్ ఈస్ నాట్ యూక్లిడియన్ డొమైన్ అమాంగ్ ద ఫాలోయింగ్. సో యూక్లిడ్ డొమైన్ కానిది ఏమని చెప్పాలి. సో యూక్లిడియన్ డొమైన్ డెఫినేషన్ ఏంటి అనే విషయాన్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మనం. సో వాట్ ఈస్ ద యూక్లిడియన్ డొమైన్? సో డెఫినేషన్కి వచ్చేసరికి క్లియర్గా చూడండి, మనకి an integral domain R is said to be Euclidean ring if there exists a D is mapping from R minus single and 0 to Z such that first one D of A greater than 0, first property, D of A less than or equals to D of AB. అక్కడ n అని తీసుకుంటాం, ఫంక్షన్ ఏదైనా డిఫైన్ చేస్తే అది తీసుకుంటాం మనం. అలాగే థర్డ్ వన్ డివిజన్ అల్గారిథం. For a comma b belongs to R, there exists q comma r belongs to R such that a is equals to bq plus R. R is the remainder or D of R less than D of B. ఇలా సాటిస్ఫై, ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఆ డీని మనం యూక్లిడియన్, అలాంటి ఒక ఆర్ని ఏమంటాం అంటే యూక్లిడియన్ రింగ్ అని చెప్తాం. చూడండి, ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ యూక్లిడియన్ రింగ్, ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ యూక్లిడియన్ రింగ్, ఎవ్రీ యూక్లిడియన్ రింగ్ ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్ డొమైన్ ఆర్ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. యూక్లిడియన్ డొమైన్ తీసుకొని ప్రిన్సిపల్ ఐడియల్ డొమైన్ తీసుకున్నాం. యూక్లిడియన్ రింగ్ కనుక ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇది, సో మనకి యూక్లిడియన్ రింగ్ అవుతుంది కానిది ఏంటనే విషయం అడిగారు. కానిది ఏంటంటే డైరెక్ట్ మనకి ఇది నాటే యూక్లిడియన్ రింగ్ అని చెప్పాలి. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ క్లియర్ అబ్జర్వ్, ఎవ్రీ యూక్లిడియన్ రింగ్ ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్, కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. Every principal ideal ring need not be an Euclidean ring, but that R is not a principal ideal ring, then R is not a Euclidean ring. So principal ideal ring అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా మనకి అది యూక్లిడియన్ రింగ్ అవ్వదు. సో ఈ ప్రొసీజర్లో మనం అప్లై చేస్తాం. అంటే ఫస్ట్ వన్ మనకి ఏంటంటే R అనేది రెసిడ్యూబుల్ అవ్వాలి. R ఈజ్ సో R ఈజ్ ఇర్రెసిడ్యూబుల్. R అనేది మనకి ఏంటి? ఇర్రెసిడ్యూబుల్. సో ఇర్రెసిడ్యూబుల్ అని చెప్పాలి. R ఈజ్ ఇర్రెసిడ్యూబుల్ అంటే ఇఫ్ డెఫినేషన్ ఏంటి? R is equals to AB, where A comma B both are. So any one units are in R లో ఫస్ట్ కండిషన్. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి P is prime. P is a prime if and only if P divides AB, that implies either P divides A or P divides B. రైట్. సో ఈ ప్రాపర్టీస్ ఇవి మనకి ఏంటంటే ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అయితే ఇందులో మనకి ఏంటంటే ప్రైమ్ అయింది అనుకోండి రెసిడ్యూబుల్ అవుతుంది, రెసిడ్యూబుల్ అయితే ప్రైమ్ అవ్వాలి.
ఇప్పుడు ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ లో అయితే సో ఇక్కడ మనం పి ప్రైమ్ అని తీసుకున్నామా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ పి ఈజ్ ఇర్రెసిడ్యూబుల్ ఈ టూ కండిషన్స్ అవుతాయి. సో ఆ కండిషన్ మనం వెరిఫై చేస్తాం ఎలా అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఏమవుతుంది. యాక్చువల్గా అయితే మనం నార్మ్ అప్లై చేయాలి. నార్మ్ ఆఫ్ జెడ్ ఆఫ్ రూట్ -5 అలా రూట్ -2 సో డిఫరెంట్గా అప్లై చేస్తారు. సో ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి మనకి మనం అప్లై చేస్తాం ఏంటంటే ఎనీ ఒక ఎలిమెంట్ తీసుకుంటాం. ఏదైనా ఒక ఎలిమెంట్ 3 రైట్ 3 ఈజ్ ఇర్రెసిడ్యూబుల్ అని తీసుకుంటాం. 3 అనేది ఇంటిగ్రల్ డొమైన్లో ఉంటుంది కనుక 3 ఈజ్ ఇర్రెసిడ్యూబుల్ అని తీసుకుంటాం. ఇర్రెసిడ్యూబుల్ అంటే మీనింగ్ ఏంటి 3 ఈక్వల్స్ టు ఆల్ఫా బీటా. సో దెన్ ఆల్ఫా బీటా వాల్యూస్కి ఏమవుతాయి ఆల్ఫా ఆర్ బీటా ఈక్వల్స్ టు +or-1 అవ్వాలి రైట్. ఇప్పుడు మనం దీనికి నార్మ్ అప్లై చేస్తాం. నార్మ్ అంటే ఇక్కడ డి ఏదైతే ఉందో మనకి అది ఫంక్షన్ ఇక్కడ ఎన్ అప్లై చేసుకోవచ్చు. ఎన్ ఆఫ్ 3 అప్లై చేస్తాం. సో ఎన్ ఆఫ్ 3 ఈక్వల్స్ ఎన్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా. ఎన్ అనొచ్చు ఆర్ బి అనొచ్చు రైట్. సో నార్మ్కి వచ్చేసరికి నేచురల్ నెంబర్స్ మనం జెడ్లో జెడ్ అనేది ఇంటీజర్ అవ్వాలంటే ఏం చెప్తాం అంటే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు మాడ్ ఏ స్క్వేర్ అని చెప్తాం. సో మాడ్ ఏ అనేసి అప్లై చేసుకుంటే మాడ్ ఏ అని చెప్తాం. మాడ్ ఏ మీన్స్ జెడ్ ఇంటూ జెడ్ కాంజుగేట్ అంటే జెడ్ స్క్వేర్ అనే మీనింగ్ అది కాంప్లెక్స్ నెంబర్ 9 ఈక్వల్స్ టు నార్మ్ ఎన్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ ఎన్ ఆఫ్ బీటా. సో ఇక్కడ ఏంటంటే బీటా వాల్యూ మనకి ఏవైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ తీసుకోండి. ఎన్ ఆఫ్ బీటా వస్తుంది. ఏంటి ఎన్ ఆఫ్ బీటా అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇట్స్ క్లియర్ ఎన్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ చూడండి ఇక్కడ జెడ్ ఆఫ్ రూట్ -5 కదా. జెడ్ ఆఫ్ రూట్ -5 మీన్స్ ఏ ప్లస్ బి ఇంటూ రూట్ -5 ఇవి ఎలిమెంట్స్. సో ఇక్కడ అది తీసుకుంటాను ఎన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ రూట్ -5. ఇట్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎన్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ బి స్క్వేర్ ఇలా అడ్జస్ట్ అవుతుంది. సో 9 ఈక్వల్స్ టు ఈ వాల్యూ అవ్వాలంటే మనకి ఎన్ ఆఫ్ ఆల్ఫా వాల్యూ చూడండి. ఎన్ ఆఫ్ ఆల్ఫా వాల్యూ ఇట్స్ +or-1 లేదా ఏ స్క్వేర్ ప్లస్ 5b స్క్వేర్ వాల్యూ అనేది +or-1 అయినా అవ్వాలి ఆర్ +or-3 అవ్వాలి రైట్. సో ఈ కేటగిరీలో మనం తీసుకుంటాం. సో ఈ కేటగిరీలో మనం తీసుకుంటే ఖచ్చితంగా ఏమైపోవాలి మనకి ఈ వాల్యూ +or-1 అయితే ఇది +or-9 అవ్వాలి. హోల్ స్క్వేర్ వాల్యూ ఏమైపోతుంది మనకి దీని స్క్వేర్ వాల్యూ అంటే 9 అయిపోతుంది. హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ 5b స్క్వేర్ వాల్యూ మనకి +or-3 అయ్యే ఛాన్సెస్ అయితే ఎగ్జిస్ట్ అవుతాయి. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి 3 డివైడ్స్. సో ఎందుకంటే ఈ వాల్యూ 9 అవుతుంది మనకి 3 డివైడ్స్ ఏ వాల్యూ బి వాల్యూ ఏదైనా ఒక వాల్యూ తీసుకునేటప్పుడు మనం క్లియర్గా అప్లై చేసుకుంటే ఇక్కడ ఏ వాల్యూ 2 బి వాల్యూ 1 రీప్లేస్ చేయండి. ఏమైపోయింది మనకి బి వాల్యూ 1 వచ్చేసరికి ఇది 2 అంటే 9 అయిపోతుంది. ఎందుకు వస్తుంది 9 అంటే వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 బి ఈజ్ ఈక్వల్స్ టు 1 రీప్లేస్ చేస్తే 9 అవుతుంది. అంటే ఏంటి ఏ వాల్యూ 2 ప్లస్ 5 అంటే 2 ప్లస్ -√5 ఇంటూ √5 వాల్యూ అంటే 3 డివైడ్స్ 2 ప్లస్ √-5 ఇంటూ 2 మైనస్ √-5. 3 అనేది డివిజిబుల్ చేస్తుంది ఎందుకంటే దీని వాల్యూ 9 కనుక మల్టిపుల్ చేస్తే. బట్ 3 does not divides 2 plus √-5 and 3 does not divides 2 minus √-5. ఖచ్చితంగా ఇక్కడ 3 అనేది ఏం తీసుకున్నాం మనం ఇర్రెసిడ్యూబుల్ అని తీసుకున్నాం. బట్ 3 ఏమొచ్చింది 3 ఈజ్ నాట్ ప్రైమ్ అని వచ్చింది. నాట్ ప్రైమ్. సో ప్రైమ్ నెంబర్ కాదని వచ్చింది. ప్రైమ్ నాట్ ఏ ప్రైమ్ ఎలిమెంట్ ఇక్కడ ప్రైమ్ నెంబర్ కాదు
రైట్. సో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏదైతే అడ్జస్ట్ అవుతుందో ఈ వాల్యూ అంటే నార్మ్ ఆఫ్ దిస్ వాల్యూ ఏ స్క్వేర్ ప్లస్ 5b స్క్వేర్ వాల్యూ అనేది 1 వచ్చేటట్టు ఎక్స్ప్రెస్ చేయలేము. కనుక ఆప్షన్ డి ఈజ్ ద నాట్ యూక్లిడియన్ డొమైన్ అవుతుంది. రైట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఫార్ములాకి వచ్చేసరికి మనకి ఇట్స్ క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం 33. The minimal polynomial of root 2 minus 3 into root 3 over the field Q of all rational numbers is. సో మనకు కావాల్సిన డెఫినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏంటి మినిమల్ పోలినామియల్ డెఫినేషన్ ఏంటి మనం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హియర్ మినిమల్ పోలినామియల్కి వచ్చేసరికి ద మోనిక్ రెసిడ్యూబుల్ పోలినామియల్ ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ విచ్ యూ ఈజ్ రూట్ విల్ బి కాల్డ్ ద మినిమల్ పోలినామియల్ ఆఫ్ యూ ఓవర్ ఎఫ్. సో ఖచ్చితంగా రూట్ అవ్వాలి. నెక్స్ట్ వన్ ఇర్రెసిడ్యూబుల్ పోలినామియల్ అన్నాం. ఇర్రెసిడ్యూబుల్ పోలినామియల్ అంటే ఏ పోలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ in capital F of x is called irreducible if the degree of f of x greater than 1 and whenever f of x equals to g of x into h of x. ఇక్కడ g of x h of x అనే f లో ఉండాలి మనకి. సో f of x ని అలా ఎక్స్ప్రెస్ చేయగలిగితే మనం ఇర్రెసిడ్యూబుల్ అంటాం, ఎక్స్ప్రెస్ చేయకపోతే రెసిడ్యూబుల్ అని చెప్తాం. సో దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ అనేది నేను రూట్ అని తీసుకుంటాను. ఏంటి ఎక్స్ అనేది రూట్ 2 మైనస్ 3 ఇంటూ రూట్ 3. నేను ఎక్స్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తాను. హోల్ స్క్వేర్ అప్లై చేస్తే 2 ప్లస్ 9 ఇంటూ 3 మైనస్ 2 ఇంటూ 6 ఇంటూ రూట్ 6. రైట్. ఇట్స్ క్లియర్. అప్లై చేయండి. 2 ప్లస్ 27 మైనస్ 6 ఇంటూ రూట్ 6. ఈ వాల్యూ వస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 29 ఈక్వల్స్ టు మైనస్ 6 ఇంటూ రూట్ 6 హోల్ స్క్వేర్ అప్లై చేస్తాను బోత్ సైడ్. రైట్. ఇప్పుడు ఏంది ఎక్స్ పవర్ ఆఫ్ 4 మైనస్ 2 ఇంటూ కదా 2 ఇంటూ 2 ఇంటూ 29 అంటే మనకి 58 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 29 హోల్ స్క్వేర్ అంటే 29 హోల్ స్క్వేర్ మనం సింపుల్గా 29 హోల్ స్క్వేర్ అంటాం. దీన్ని రాసుకోవచ్చు 30 మైనస్ 1 హోల్ స్క్వేర్. 30 అంటే 900 30 వచ్చేసరికి మైనస్ 2ab అంటే 60 ప్లస్ 1. ఇట్స్ క్లియర్. 60 తీస్తే 841 అంటే 841 వస్తుంది. మనం సింపుల్గా లెక్క వేసుకుంటే అంతే. ఈక్వల్స్ టు హోల్ స్క్వేర్ అంటే 36 ఇంటూ 6. 36 ఇంటూ 6. ఇట్స్ క్లియర్గా మీరు అప్లై చేసుకోండి. ఎక్స్ పవర్ ఆఫ్ 4 మైనస్ 58 ఎక్స్ స్క్వేర్. ఇది మీరు ఇంకా సబ్ట్రాక్ట్ చేసిన అవసరం లేదు. చూడండి క్లియర్గా మైనస్ 58 ఎక్స్ స్క్వేర్ తర్వాత ఇందులో ఈ సబ్ట్రాక్ట్ చేస్తే 125 అయితే రాదు. లెఫ్ట్ సైడ్ నోట్ చేసుకోండి. ఇక్కడ సరిగ్గా ఏమైంది 841 ఈక్వల్స్ టు 36 అంటే 6 3 18 అంటే 21. సో మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 841 నుంచి 216 సబ్ట్రాక్ట్ చేస్తే 625 అవుతుంది. సో ఈ ఈక్వేషన్ వచ్చిన కనుక ఆప్షన్ ఇది మోనిక్ పోలినామియల్ అవుతుంది అండ్ ఇది రూట్ కలిగే మోనిక్ పోలినామియల్ అవుతుంది. రైట్. సో అందుకని అది మినిమల్ పోలినామియల్ అవుతుంది. రైట్. మినిమల్ పోలినామియల్ అంటే మోనిక్ ఇర్రెసిడ్యూబుల్ పోలినామియల్ అవ్వాలి. సో ఇట్స్ ఇర్రెసిడ్యూబుల్ పోలినామియల్ అండ్ మోనిక్ సేమ్ రూట్ అడ్జస్ట్ అవుతుంది కనుక ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్. లాస్ట్ వన్ చూడండి క్లియర్గా 34th వన్. సో 34th వన్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏంటి బిట్ అనేది ద డిగ్రీ ఆఫ్ ద స్ప్లిట్టింగ్ ఫీల్డ్ ఆఫ్ ద పోలినామియల్ ఎక్స్ పవర్ ఆఫ్ 27 మైనస్ 1 ఓవర్ ద ఫీల్డ్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. రైట్. ఆప్షన్ ఏ 26, ఆప్షన్ బి 24, ఆప్షన్ సి 18, ఆప్షన్ డి 9. సో మనకు కావాల్సింది ఇట్స్ క్లియర్. ఇక్కడ ఫార్ములా తీసుకోండి. దీనికి నువ్వు కావాల్సిన నోటేషన్ ద డిగ్రీ ఆఫ్ ద స్ప్లిట్టింగ్ ఫీల్డ్ ఆఫ్ పోలినామియల్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్. చూడండి ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఓవర్ ద ఫీల్డ్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఈజ్ పై ఆఫ్ ఎన్. What is the definition of pi of n? Euler phi function. Euler phi function
A mapping pi is mapping from n to n defined by pi of n x belongs to n such that 1 less than or equals to x less than n and GCD of x comma n equals to 1. ఇది అంటే n కంటే తక్కువ పాజిటివ్ ఇంటీజర్స్ తో n యొక్క GCD 1 వచ్చే పాసిబిలిటీస్ ఏమున్నాయి అనేది పై ఆఫ్ n. సో ఇప్పుడు ఇదే పాసిబిలిటీ ఉంది కనుక ఇక్కడ పోలినామియల్ అనేది x పవర్ ఆఫ్ 27 మైనస్ 1. సో కంపేర్ చేయండి ఈ వాల్యూస్ n వాల్యూస్ సరికి మనకి 27. మనకు కావాల్సింది పై ఆఫ్ n క్యాలిక్యులేట్ చేస్తాం. పై ఆఫ్ 27. What is the 27 is composite number. Composite number can be expressed as a product of prime numbers. Pi of 3 cube. 3 3s are 9, 9 3s are 27. Right. So, ఇప్పుడు Euler pi function apply చేయండి. 3 square into 1 minus 1 by 3. 1 minus 1 by 3 value 3 square into 3 2 by 3. 3 కి cancel. 3 square అంటే 9. 9 into 2 18. Sorry. 9 into 18. So option C is the correct option. Option C is the correct option. ఇలా మనకి డిగ్రీ ఆఫ్ ద స్ప్లిటింగ్ డైరెక్ట్ బిట్ మనకి ఇది. సో ఈ ప్రొసీజర్లో ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేస్తాం. ఇది మోడర్న్ ఆల్జీబ్రాలో ఉండే బిట్స్, రైట్. సో ఖచ్చితంగా ఎవరైతే ఏపీ సెట్కి అప్లై చేశారో వాళ్ళ కోసం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో ఏపీ సెట్ అప్లై చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.